సార్ ఇప్పుడు మీరు ఒక సీరియల్ రాస్తున్నారు కదా, అవును, స్వాతిలో. అది నడుస్తుంది and దాని గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు బయట. ఆ, అంటే ఇంతకు ముందు బాగా పుస్తకాలు చదివేవారు, ఈ సినిమా వచ్చాక జనాలు కొంచెం పుస్తకాలు వెనకబడేశారు. బట్ వంశీ గారు రాస్తున్నారంటే గ్యారెంటీగా వెళ్ళి మళ్ళీ చదువుతారు. సో అదే తరుణంలో ఇది జరుగుతోంది, చదువుతున్నారు. ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ ద ఆర్ట్ వర్క్. ఆ నవలకి సంబంధించిన బొమ్మలు ఎవరు సార్? ఇంతకు ముందు మీకు బాపు గారు వేసేవారు కదా సార్? ఇతను బాపు గారు శిష్యుడు అండి, ఓకే. కడలి సురేష్. ఇతను శ్రీరామరాజ్యం సెట్స్ అన్ని ఇతనే అండి స్కెచ్లు వేసింది. బాంబేలో శ్రీరామ్ కుమార్ శర్మ అనే ఒక పెద్ద పెయింటర్ దగ్గర నేర్చుకుని వచ్చాడండి అతను. చాలా అద్భుతంగా అతను వేస్తాడు. బాపు గారు శ్రీశ్రీ గారి కవిత్వం మొత్తం 3 భాగాలకి 2 బాపు గారు వేస్తే ఒక చిత్రాలు, ఒకటి ఈ సురేష్ వేసాడండి. ఎట్టి పర్సెంట్ సురేష్ ఉంచండి అని బాపు గారు గొడవ చేశారు. నేను నీ ఫ్యాన్ ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని బాపు గారితో అనిపించుకున్న మనిషి అండి. ఇతను కూడా బాపు గారు అంటే ప్రాణం అండి. ఆయన పాదరక్షల్ని ఫ్రేమ్ కట్టించుకుని ఒక బాక్సు డైలీ దాన్ని పూజ చేస్తుంటాడు. అతను వేసిన బొమ్మలో మీరు స్వాతిపత్రిలో కాదు, మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంతవరకు వేసినాయండి, ఇంకా చాలా వేయాలి. అతను వారం వేస్తున్నాడు, ప్రతి సోమవారం నాకు సప్లై పంపిస్తుంటాడు. ఒక ఆల్బమ్ చేశాను, సరదాగా చూడండి ఆల్బమ్. ఇంటి పని, వంట పని అవన్నీ ఎవరు చేస్తారు సార్? నేనేనండి. మీరే. మీకు బాగా ఇష్టమైనది ఏంటి పని? ఏ పని ఎక్కువ ఇష్టంగా చేస్తారు? గిన్నెలు తోముకోవడం అండి. గిన్నెలు తోముకోవడమా? ఆ గిన్నెలు తోముకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఆ తోముతూ ఉన్నప్పుడు నాకు చాలాసార్లు మంచి మంచి ఆలోచనలు వచ్చినాయి. ఆ వచ్చినప్పుడు నేను ఏం ఫీల్ అయ్యానంటే, అగాథా క్రిస్టీ ఆవిడకి ఆలోచనలు అన్నం తినేటప్పుడు వచ్చేయటండి. ఓకే. అది గుర్తొచ్చింది. నేను ఆవిడ మహా గొప్ప రైటర్ కదా, వారితో పోల్చుకోకూడదు, బట్ గుర్తొచ్చింది అంతే. ఆ విధంగా ఆ తోవడం ఇష్టం అండి. అందులో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు నాకు చాలాసార్లు ఆలోచనలు వచ్చినాయి అని చెప్తాను తప్ప కేవలం అదే పని మీద కూర్చోను, నాకు ఆలోచనలు వస్తూ ఉండవు.